జగదీశ్వర సాయి పరమేశ్వర నిన్న శరణార్థిని స్వామి రమ స్వామి జగదీశ్వర సాయి పరమేశ్వర అవరా అతమో మేరా గావిడలే నమ్మపురా కలనాగు అతమో గరసాని నలవడే గరబలకు గరసాని బలారి దండమమ్మ ఏందా అనుకుంటా అంటే చక్కల చూత్యా దండాలు తల్లి తొలారి వాడా చక్కగా ఉన్నారు ఎల్ల వరదెల్లు మీరెవరమ్మా? మేమా అమ్మని చూసి కాదు నీ ఏళ్ళు కల్లా చూసి తొలారి ఆహా మేము ఓలుగొండ బారు రాగులరెడ్డి పైన రాగులరెడ్డి బారు నేను దొరసాని నాకంట దొరసాని నాకంటే మీరేనా? నేనే మధ్య మధ్యలో వచ్చారు మాకు ప్రాణేశుడు మారెడ్డి బారా ఏమ్మా ఎదకొచ్చినవా వారిని చూసి ఒక ఏడాది అవుతుంది ఏడాదే అది ఎట్లట్లేదమ్మా అంటే మా రెడ్డి వారు కూడా ఎక్కడ ఉన్నాడు బాబు? అతనే మా రెడ్డి వారు కూడా ఏమి అంత చందమతో ఉన్నాడు కదా, పెరుక్కుంటాను మోకాలు రాక పైకి. మా రెడ్డి వారికి అలా దండపురం చేద్దామా? రాని అట్లా నాద నాద మా రెడ్డి గారు ఆశీర్వాదమే బొమ్మలో నీకు ఆశీర్వాదమే బంగారు కోమలి ఆశీర్వాదమే ఆశీర్వాదము చేతను నీకు గోతములు ఇప్పుడు తొలగిపోవును. అందాల రాణి అపురూప సుందరి సుఖీభవ సుఖమంతురాలవై కలకాలం రాజ్యాంగమున చిలకా గోరింకాలగా జీవించాలి మనము. రామా ఆహా నన్ను దోచుకొందువతే స్మరించుని చల్లని చరణంబుల నీడలో స్మరించుని చల్లని చరణంబుల నీడలో కర్పూర కలిగోలే
దేవతవై నామతియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో ఎవరా? ఏయ్, దీనికి మొగుడు లేని దానికి అమ్మా వస్తురా. పామా సభ మంది నిన్ను చూస్తాను నా మనసు కూడా తెలుసు నాదా. అది ఎలాగో విన్నవించింది తనివి తీరలేదే నా మనసు నిండలేదే వేనాటి బంధము అనురాగం వేనాటి బంధమే బంధం చెలియా ఓ చెలియా వసంత వేళలలో పిల్ల వసంత వేళలలో వల్ల పుల్ల ఉయ్యలలు పిల్ల వల్ల విరాతురులో పిల్లల కలకాలాడేమో అందని అందాల అంచుకే చేరిన అందని అందాల అంచుకే చేరిన తెలిసిన పర్వాల లోతులై చూడనను ఎప్పుడు ఏమో నాతో ఉంది ఎన్ని వసంతాలైనా కలలకనేమో కనబడుతుంటే నిన్న పుణ్యమల వెచ్చని కౌగిలలో హాయిగా మరిగించనను వెచ్చని కౌగిలలో హాయిగా మరిగించనను ఇచ్చిన హృదయముల పేనులై కులపించను ప్రియతమా ఓ ప్రియతమా సభ మంది నిన్ను చూస్తుంటే నా మనసు తనివిత లేకుండా అది ఎక్కడ బామా సభ మందికి పిలిచిన బల తెల్లపండి దేవి అవును ఆత్మాలకు ఆజ్ఞాపించిన మాత్రం కూడా మనమ్మను సందేహము కలిగిన దేవి తెలియదు ఆలోచించమా మాటలో నిజముగా విన్నవించుతాను దీవెన బ్రహ్మ దీవెన పంపావియా ఆ బాబా దుర్తానియా నలుగురు చూస్తే నవ్వుబాటులందరూ అవును 6 మంది 7 మంది కొడుకులు
6 మంది కోడాలను సంపద కలిగినది. ఆ, ధనము ధాన్యము రొక్కము రోజము అవును. సిరి సంపదలు కలిగిన వీరికి ఆహా. రెట్లకు రెట్లుగా ఉండి బడాయి కాపులుగా ఉండి ఈ యొక్క మాయా సబంధున నాట్యములు ఆడుతున్నారని ఆ, మన సరికాపులు నవ్వేదరు. ప్రేస్రా. నీ వచ్చే తొరతమంతా పొణగోయి 10,000 రూపాయల పైకము ఆ, సద్దిబత్యము అన్నము గట్టి వెండి చెలకోడు ఉన్నది కదా, అవును. మన తలారి వాని చేత ఇప్పించము. ప్రేస్రా. మన చిన్న కుమారుడు ఎంగలరెడ్డికి ఎద్దులు వేరంబోతున్నారు. అన్నా ఏం మన నాతో సందేశం. ఏం మన 7 మంది నా కొడుకులు ఒకరు పుట్టి నా కొడుకులు అనుకుంటాడవా? అవునా? చిన్న కొడుకు ఎంగలరెడ్డికి ఎద్దు లేనందనా ఆ, పెద్ద నా కొడుకు ఆ, రెండో వాడు అవును. వాని పైన వాని వంతులేసుకొని అవునా? సేద్యాలు చేస్తాడారా. ప్రేస్రా. మనం మోటార్ వదిలేటప్పుడు ఎంత స్పీడ్ పోతాండా ఆ, మోటార్. ఓ ఫాస్ట్ గా పోతాండి. ఆ. ఈ నా కొడుకులు వదులుతా అంటారు ఆ. తుస్సుకున్నది డీప్ ముక్తమైనది. ప్రేస్రా. కాబట్టి ఇద్దరు వేరం కూడా పోతున్నారు. మనం నాది ఒక సందేశం 4 ఇస్తారు మరి. ముక్కాల వయసు అయింది, ఆ, ఇంకా మనం మోటార్ వదులుతా అంటే ఏం బాగుంటుంది. కాదా? ఆ, చూసిన వాళ్ళంతా నక్కుంటారు. అది మనకి 7 మంది కుమారులు కలిగి ఉన్నారు. ఆ, 7 మంది కుమారులోన ఆ, 6 మంది కుమారులు పెళ్లి చేస్తున్నాం. అవును కదా. మన చిన్న కుమారు గారికి పెళ్లి కాలేదు నాదా? ఆ, పెళ్లి కాలేదు కదా. అవును కదా. ఎద్దులు వేరం పోతున్నారు. ఆహా. ఎద్దుల వేరం చూసుకొని ఆ. మన చిన్న కుమారు గారికి మంచి పెళ్లి సంబంధం చూసుకురండి. వాడు తలారి రాముని మనం సుబ్బుంది కదా, ఆ, రాముని మనం మనవరాలు. ఆ, వాడు ఎప్పుడు ఆన్నే ఉంటాడు ఇలా వాళ్ళ చుట్టింటి కాడ. అవునా? వాడు కూడా పెళ్లిటికి వచ్చినాడు అంటావా? అవును. ఎప్పుడు దీని దగ్గర సుబ్బు దగ్గరే ఉంటాడు ఆయన బామ. ప్రేస్రా. నీ ఎద్దుల వేరం కూడా కోరిక పోయేస్తారు. ప్రకారం కూడా అవును. ఎద్దులు కొన్న తర్వాత గాని ఆ, కొన్న మునుపు గాని మన ఇంటికి తగిన కోడాలు కల్పించిన అలాగే నేను చూసుకొని వచ్చేదని బామ. అలాగనే ప్రేస్రా. నీవంతప్పుడు కరిగి అవును. తొందరగా సద్దిపత్యం కట్టి పంపించము. అలాగనే ఆహా. నీ మాట ప్రకారం తల నువ్వు ఇంటికి తీసుకొని అలాగే సద్దన్నం కడదు నాదా? ఇంటికి వెళుతున్నావు బామా. ఆ, బామా ఆ, ఆహా నిన్ను చూడగా నేనుండగా. నిన్ను చూడగా నేను గేట్ కాడ పెట్టినది ఇదే కదా. ఆ, ఇది కాదు నాయన, పెద్దది. రెడ్డి ఓ రాగులు రెడ్డి అమ్మ కట్టిందిరా. మీ అమ్మ నాకు తెలియకుండా ఎప్పుడు కట్టిందిరా? ఎన్నెళ్ళంట ఇంకా కడుతుంది పాపమ్మ. ఆ? నువ్వు మోటార్ ఆన్ చేస్తాంటే కట్టేకే ఎవరు? నీకు మా రేయ్, నా చిన్న కుమారుడు జన్మించింది మొదలుకొని నా పెళ్ళాం 7 అద్దాల మేడలో ఉండదు. నేను ఇల్లారులోనే మొనుకుంటున్నా. మనకు అక్కడ ఉన్నాయి కదా ఇంకా. పదమ టీరాస్ పల్లికే నేనా పుల్లపల్లికే వద్దు గారుబుజ్జుకో మంతుల పల్లికి పదాం పదా. ఈడు దగ్గర ఇది పదా మదా వద్దునైనా సోడు కుచిత్ర మరో మంత్రం అంటారు. వెళదామా? ఈడికి పదాం మదా. ఎక్కడ? గోవిందపల్లి మధుకరమ్మ తకే. ఇంటి వారికి ఇది భద్రము. నువ్వు ఉండాలమ్మా మెటీరియల్ పెట్టించేకి. ఏయ్, ఎవరు వాడు? రారిట్లా మేము ఎద్దుల బేరం పెట్టేప్పుడు మేము సగిరాన్ని పోతాం అంటే నువ్వు యాదవ్ దావ అడ్డం పోతావా పిల్లి? ఆ? పిల్లి కాదే నల్ల. పేరు కల్ల రాఘవల రెడ్డి రా బయలుదేరిన గోరెడ్డ. తలారి వాణ్ణి వెంట తీసుకునే రాఘవల రెడ్డి ఆయత్త. రెడ్డి అడిగి వస్తా గోరెడ్డ. తలారి ఈటికి బారా 12 ఆవిడొచ్చాం. ఈ స్కూల్ మఠం కటికే అది అల్లదిగో గీక్కుంటావు నా కొడుక. ఏం అవసరం లే మామూలుగా. అల్లదిగో అలా కనిపించిన పట్టణవాసమే. నాకు చాలా ఎనిమిది కోడాలు స్టార్ట్ చేస్తుంది. అది పాలుగొండపురి పట్టణం. ఆ, ఆ పాలుగొండ పట్టణానికి మరి ఇది పాగేరు అడ్డం. ఉమ్, ఇటు ఓరుగొండ అటు పాలుగొండ. మధ్యలో ఏరు. అవును, ఉమ్, ఏట్లు వస్తున్నాం కదా. వస్తానం. ఎక్కడ గాని గోదాగర్ నీళ్లు కుట్టుకుని నీళ్ళు లేవు కదరా. ఏళ్ళు ఏరు ఎండిపించి వచ్చింది ఇది. ఆ? మన పరిపాలన కదా కదా ఇక్కడ. ఆహా, మన పరిపాలన ఎట్లుంది? నెలకు 3 ఇస్తే వాళ్ళం నేల గురుస్తున్నాయి. కురిసి. 3000 గోవులు పాలు వెతుకుతున్నాయి.
శుభక్షందగా ఆడవాళ్ళు ఎవరు వచ్చేస్తున్నారు. మన పరిపాలన ఏంటే ఆ, ఎరగ మళ్ళీ కొండ బంగారం సదరం అయిపోవు. నేను ఉండబట్టేది ఉంది, గుర్తుపెట్టుకో. ఆయన తెచ్చిన సద్య నువ్వు తీరా. ఏయ్!